సెల్ఫ్ మార్కెటింగ్ అంటే నీ లైఫ్ నువ్వు షో చేసుకోవడం కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో చేసే కంటే ముందు నిన్ను ముందు మార్చుకో, నీ అకౌంట్స్ని మార్చుకో, వాటిలో లుక్ను, వాటిలో కంటెంట్ని అన్నీ మార్చేసేయాలి. ఆ తర్వాత వాల్యూ క్రియేషన్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా వాల్యూ క్రియేషన్లో మనలో లోపం అని దుబ్బేస్తూ ఉంటారు, కానీ వాల్యూ క్రియేషన్లో ఎప్పుడు లోపం ఉండదు. ఎందుకంటే మేబీ సముద్రం నీళ్ళు పోస్తున్నా కానీ గ్లాస్ చిన్నదైనప్పుడు దాంట్లో పట్టే నీళ్ళే పడతాయి. పోసాం కదా సముద్రం నీళ్ళు పట్టవు. అండ్ ఆల్సో మనం ఎంత టాలెంట్ అయి ఉండొచ్చు, బట్ వాడి దగ్గర అంత అవసరం లేనప్పుడు మనం ఎంత చెప్పినా కానీ ఎక్కదు. దాంట్లో మనలో లోపమే ఉంటుంది. సింప్లీ లైక్ ఇది మనుషులతో పని కాబట్టి 2 మిషన్స్ ఉన్నాయి. వాల్యూ క్రియేషన్ అంటున్నారు కదా. సో అంటే ఇప్పుడు తప్పు ఎవరిలో ఉందన్నది. 2 మిషన్స్ ఉంటే ఒక మిషన్ పని చేస్తుంది, ఒక మిషన్ పని చేయట్లేదు. బట్ ఈ మిషన్ పని చేయకపోయింది దానికి ఈ మిషన్ కూడా చేస్తుంది. పనికిరాంది అంటే అట్టగా ఒక మోటార్ ఉంది, నీళ్ళలో పెడితే నీళ్ళు వస్తాయి, నీళ్ళలో పెట్టకపోతే గాలిలో పెడితే నీళ్ళు రావు. బట్ అంత మాత్రం మోటార్ మాత్రం రన్ అవుతుంది, కానీ నీళ్ళు రాకపోయినంత మాత్రం మోటార్ తప్పంటే ఎట్టగా పని చేయట్లేదు అంటే ఎట్టగా. ఎంత పిచ్చితనమో కదా, చాలా పిచ్చితనం అది. సో ఇప్పుడు ఈ అకార్డింగ్ చూసుకుంటే వచ్చిన ప్రతి ఒక్కడు డన్ అయిపోయి, వచ్చిన ప్రతి ఒక్కడు ఓకే అయిపోతే వచ్చి కొన్నాళ్ళలోనే అందరూ గద్దెక్కేస్తారు, పల్లకెక్కేస్తారు, స్థాయి కుర్చీ ఎక్కేస్తారు. బట్ ఒక్కొక్కడికి ఒక్కో టైంలో నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. అది టైం తనకు నేర్పిస్తుంది. నువ్వు నేర్చుకో ఈ టైంలో, కష్టం అయినా సరే ఓకే, టేక్ చేయలేకపోతే ఇంకెలాగా? హౌ సో ఏంటంటే నిజంగా మేబీ అతను చాలా కాలం స్థాయి రాకపోయినా కానీ నిలబడ్డాడంటే అతను చూసే ఇన్స్పిరేషన్. అంటే అతనే అంతకాలం ఉన్నాడే, అంతగా దీంట్లో ఏముందని సంథింగ్ నాకే అది ఒక ఇన్స్పిరేషన్. ఒక పెద్ద మనిషి అయితే దీంట్లో సంథింగ్ ఏదో ఉందని నాకు అందుకే అనిపించింది. నేను మనుషుని చూసి నమ్మా, అక్కడ ఉన్న కంపెనీని చూశాను. అంటే మనుషులు అంటే అంతమంది క్రౌడ్ని చూసి నమ్మా. ఎందుకంటే నిజం లేనిదే ఎక్కువ ఎవరు అట్రాక్ట్ అవ్వలేరు కదా, అయస్కాంతం లేనిదే ఎవరు అట్రాక్ట్ అవ్వలేరు కదా, బెల్లం లేనిదే చీమలు ఏగులు ముట్టలేవు కదా. అంతకాలం ఉండి కూడా ఇంకా ఏ లాభం లేకపోయినా కానీ ఉంటున్నాడంటే సంథింగ్ దీంట్లో ఏదో ఉందని నాకు అనిపించింది. సో అదనమాట. సో కొంతమంది వచ్చి రంగాలు డన్ అయిపోయి ఈజీగా ఒక స్థాయి ఎక్కగానే అధికారం మదగజాన్ని తెచ్చింది. అటువంటి ముందు అసలు రెస్పెక్ట్ ఇవ్వని వల్ల నలుగురికి విలువమనేటోడికి మనం వేస్తాం ఆటోమేటిక్గా. ఎందుకు వాడు నలుగురు గురించి ఆలోచిస్తాం, నలుగురు మంచి కోరుకుంటాడు. బట్ వాడికి కావాలి, వాడి స్వార్థం, వాడి గర్వంగానే వచ్చిందనుకో తొక్కి ఆడ రాజులే పడిపోయారు. సీఎంలు పిఎంలే 5 సంవత్సరాలు దిగిపోతారు. నువ్వెంత నా. సో దట్స్ ద థింగ్. నలుగురికి మంచి చేయాలని ఉద్దేశంతో అడగరా, నలుగురికి మంచి జరగాలని ఉద్దేశం. నువ్వేదో తోపుతురం కానని ఫీల్ అయ్యా అడగమాక. మంచోడు అనుకో, నేనే నీ కాళ్ళు ఎత్తుకొని మరి బొట్లు ఆకాశం చెప్తా. కాదనుకో, అదే ఎత్తిన కాళ్ళు తీసి నేలగే అనుకో, పచ్చడి పిందులు అయిపోతావు.